నిమజ్జనోత్సవం మార్గం సిద్ధం అంటూ వరంగల్లో కూడా రేపు నిమజ్జనం జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసినారు పోలీసులు. కాజీపేట, తారా గార్డెన్, అదాలత్, హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్డు, హనుమాన్ జంక్షన్, ఆటోనగర్, ఇట్లా లేదంటే పోచమ్మ మైదానం నుంచి చిన్న వడ్డేపల్లి చెరువుకి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసుకోవచ్చు. లేదంటే ఉర్సు చెరువుకు కూడా ఒక మార్గం ఉంది. ఇది కాజీపేట, తారా గార్డెన్, అదాలత్, తర్వాత హంటర్ రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా ఇక్కడ ఉర్సు చెరువులో కూడా నిమజ్జనం చేయొచ్చు. సిద్ధేశ్వర గండం నుంచి వెళ్ళొచ్చు. ఇట్లా అన్ని ఒక రోడ్ మ్యాప్స్ అన్నీ సిద్ధం చేసిండ్రు వరంగల్కు సంబంధించి. దాంతోపాటుగా 24/7 సేవలు అక్కడ ఏర్పాటు చేసిండ్రు. గ్రేటర్ వరంగల్ అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు 24/7 సేవలు అందించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నోడల్ అధికారులు, ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఈఈలు, డిఈలు, ఏఈలతో 21 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిండ్రు. ట్రాఫిక్ మళ్లింపు ఎలా ఉంటుందంటే వరంగల్ జిల్లాకు సంబంధించి ములుగు, భూపాలపల్లి నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన వాహనాలు ఆరేపల్లి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలి. భూపాలపల్లి, పరకాల నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు ఆరేపల్లి ఓఆర్ఆర్ నుంచి కరుణాపురం, మడికొండ, కడిపికొండ నాయుడు పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళాలి. భూపాలపల్లి, పరకాల నుంచి నరసంపేటకు వెళ్లే వాహనాలు కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్పీరీలు, గొర్రెకుంట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అట్లాగే నగరంలోకి వచ్చే భారీ వాహనాలను శివారులోనే నిలిపేస్తారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత వాటిని నగరంలోకి అలో చేస్తారు. తర్వాత ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ, సిపిఓ జంక్షన్, అంబేద్కర్ సెంటర్, శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్కు చేరుకోవాల్సి ఉంటుంది. హనుమకొండ బస్టాండ్ నుంచి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సిపిఓ జంక్షన్ నుంచి కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హనుమకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటుగా వరంగల్ బస్టాండ్ నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు చింతల్ వంతెన నుంచి రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్ బంక్, ఉర్సుగుట్ట, అదాలత్, అట్లాగే బాలసముద్రం మీదుగా హనుమకొండకు చేరుకోవాల్సి ఉంటుంది. తర్వాత నిమజ్జనం తర్వాత వెహికల్స్ ఎలా రావాలంటే సిద్ధేశ్వర గుండంలో విగ్రహాల నిమజ్జనం చేసిన తర్వాత వాహనాలన్నీ షాయంపేట రోడ్డు మీదుగా వెళ్ళాలి. 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాలకు సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం ఉండదు. వీటిని చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేయాలి. షాయంపేట నుంచి వచ్చే వాహనాలు హంటర్ రోడ్డు, అదాలత్, హనుమకొండ చౌరస్తా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కోట చెరువులో నిమజ్జనం కోసం వెళ్లే వాహనాలు మాత్రం పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్డు జంక్షన్, ఎంజీఎం, ఆటోనగర్ల మీదుగా కోట చెరువుకి వెళ్లాల్సి ఉంటుంది. ఎక్సైజ్, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలని బంధన్ చెరువులో నిమజ్జనం చేయాలని అధికారులు చెప్తున్నారు. చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసే వాహనాలు ఎనుమాముల మార్కెట్ నుంచి కాశీబుగ్గ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కోట చెరువులో విగ్రహాల నిమజ్జనం చేసిన తర్వాత వాహనాలన్నీ హనుమాన్ జంక్షన్, పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇవి ట్రాఫిక్కు సంబంధించి నిన్న పోలీసులు ఇచ్చినటువంటి అంశం. ఆర్టీసీకి మహాలక్ష్మి కళ అంటూ హనుమకొండ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ. 9 నెలల్లో 6.95 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారట. వరంగల్ సంబంధించి